నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎంగా తొలిసారి తిరుపతికి వస్తున్నందున అక్టోబర్ 3వ తేదీ జరిగే వారాహి బహిరంగ సభను ఎన్నికల ప్రచార సభను మించి విజయవంతం చేయాలని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కమిటీ సమావేశం స్థానిక హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాలలో వాడే నెయ్యిని జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి అపచారం చేసిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం పాలనలో శ్రీవారికి జరిగిన అపచారాన్ని మన్నించాలని ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారని ఆయన తెలిపారు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకొని 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద చేరుకొని పూజలు నిర్వహించిన తర్వాత నడక మార్గాన తిరుమలకు చేరుకుంటారు. ఆయన 2వ తేదీ ఉదయం శ్రీవారిని 10 గంటలకు దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు వారాహి బహిరంగ సభకు తిరుమల నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకుంటారని ఆయన తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాయలసీమ జనసేన కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నిటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.